క్రితం మధుర పట్టణాన్ని పాండ్య వంశానికి చెందిన రాజులు పాలించేవారు. వారి రాజ్యంలో ధర్మం, భక్తి, సత్యం ప్రధానంగా ఉండేవి. అయితే వారికి ఒక సంకటముంది, వారికి సంతానం లేదు. ఆ రాజు దంపతులు శివ పరమేశ్వరుని గౌరీదేవిని ఎంతో భక్తితో ఆరాధించారు. వారు తపస్సు చేయగా పార్వతీదేవి వారి పూజకు తృప్తి చెంది తానే స్వయంగా పుత్రిక రూపంలో జన్మిస్తానని ఆశీర్వదించింది. భాగం 2 దేవీ జన్మం. పార్వతీదేవి అగ్ని జ్వాలల మధ్య జన్మించింది. ఆమె ముక్కు చేపలాకారంలో ఉండటం వల్ల మీనాక్షి అనే పేరు వచ్చింది. మీన అంటే చేప, అక్షి అంటే కళ్ళు. రాజు దంపతులు ఆమెను పెద్ద ప్రేమతో పెంచారు. ఆమె చిన్ననాటి నుండే విద్యల్లో, శాస్త్రాల్లో మరియు ఆయుధ విద్యలో అత్యుత్తమంగా ప్రావీణ్యం సాధించింది. ఆమె లోపల ఒక దేవీ శక్తిగా ప్రకాశించింది. భాగం 3 మీనాక్షి దేవీ పరాక్రమం. మీనాక్షి యువతిగా ఎదిగాక ఆమె తండ్రి ఆమెను సైన్యాధ్యక్షురాలిగా నియమించాడు. ఆమె తన సైన్యంతో దిక్కులు జయిస్తూ కాశీ వరకు విస్తరించింది. అక్కడ శివుడు ఆమెను అర్ధనారీశ్వర స్వరూపంలో దర్శించాడు. మీనాక్షి శివునితో ఐక్యమవుతుందని తెలిసి ఆమె తాపత్రయపడకుండా తిరిగి మధురకు వచ్చింది. భాగం 4 మధురలో శివ పరిణయం. ఆ తర్వాత శివుడు సుందరేశ్వరుడు అనే రూపంలో మధురకు వచ్చాడు. మధురలో శివుడి మరియు మీనాక్షి దేవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహం 3 లోకాలకు ఒక దివ్య ఉత్సవంగా మారింది. ఇది మీనాక్షి తిరుకల్యాణం అనే పేరుతో ప్రతి సంవత్సరం మధురలో జరుపుకుంటారు. భాగం 5 ఆలయ నిర్మాణం. ఈ దివ్య సంఘటనల తర్వాత పాండ్య రాజులు మధురలో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మీనాక్షి దేవి మరియు సుందరేశ్వరుడు ఇద్దరూ ప్రధాన దేవతలుగా ఉంటారు. ఆలయం శిల్పకళలో అపూర్వంగా నిర్మించబడింది. గోపురాలు, శిల్పాలు మరియు గోడలపైని చిత్రాలు దేవతల ఘనతను చాటుతున్నాయి. భాగం 6 ఆలయ విశిష్టతలు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన శైవక్షేత్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. మీనాక్షి కళ్యాణ మహోత్సవం అంటేనే మధుర వేడుకగా మారుతుంది. ఆలయంలో శివ పార్వతుల శక్తి సమ్మేళనం ఉంటుంది. దీనికి అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు. భాగం 7 మధుర మీనాక్షి అమ్మవారి మహిమలు. మీనాక్షి దేవి అనేక భక్తులకు కష్టకాలంలో రక్షణగా నిలిచింది. కొంతమంది రోగులు ఆమె కరుణతో కోలుకున్నారు. మరికొందరికి తల్లిలాంటి శాంతి ఆమె దర్శనంతో కలిగింది. ఆమె రూపం మాత్రమే